విజయ్, నా పేరు అసలు పేరు విజయ్, మా ఆవిడ పేరు భారతి. నేను సీఎం జగన్ లాగా మాట్లాడుతాను, జగన్ లాగా చెయ్యుతానని చెప్పేసి జగన్ పెట్టేది. జగన్ లాగా ఒకసారి మాట్లాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికి అందాలన్నా కానీ ఇవాళ చెప్తున్నా, రాష్ట్రంలో పందులన్నీ గుంపుగా వస్తాయి, సింగిల్గా వస్తుంది సింహం అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవాళ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే మీ వెనక తోడుగా నిలబడి అడుగుతున్నా. మరి మీరు జగన్ లాగా మాట్లాడుతున్నారు, మరి వచ్చే ఎన్నికల్లో జగన్ గిన ఓడిపోతే మీకు ఇబ్బంది కదా? ఓడిపోతారు అనుకున్నది మీరు అడిగి కూర్చును. అసలు ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక క్రికెట్ కానీ ఒక కబడ్డీ కానీ ఏమన్నా పోయినట్టు 170 పని ఎవరైనా సిక్కం ఎక్కాలని కానీ ఏంటి దాని ఉద్దేశం ఏంటి? నెగ్గాలని వెళ్తాడని, ఓడిపోతాడని పోటీ చేసి అడిగితే నువ్వు ఓడిపోతారని అడిగితే మీరు అడిగి కూర్చునికి నేను సమాధానం అనేది కూడా అది ఆశ్చర్యంగా ఉంటుంది. అది మరి టీడీపీ జనసేన పొత్తులో ఉంది, మరి ఇదే నేపథ్యంలో జగనన్న సింగిల్గా వస్తున్నారు, మరి జగనన్న వాళ్ళ పొత్తును తట్టుకొని నిలబడగలరంటారా? అంటే ఈ జనం చూసిన తర్వాత, ఈ మీటింగ్లు చూసిన తర్వాత మీరు అడిగి కూర్చుని కానీ మన భీమిలీలో మీటింగ్ చూసి ఉంటారు. మీరు డబ్బులు తీసుకొని వచ్చారంటున్నారు. ఎవరినైనా అడగండి, మీరు ఎవరినైనా అడగండి, ఇక్కడ ఒక రూపాయి ఇవ్వకుండా నిస్వార్థంగా వచ్చిన జనం. ఇక్కడ మన భీమిలీలో సముద్రం పక్కన భీమిలీలో మరో సముద్రం కనిపించింది, ఇక్కడ జన సముద్రం కనిపిస్తుంది. ఎవరు ఒక్క రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా వచ్చిన పబ్లిక్, జనం కోసం వచ్చిన, జగన్ కోసం వచ్చిన జనం అండి. జనం కోసం జగన్ కోసం జనం ఇక్కడ అంతే తప్పించి ఇంకా ఇందులో అసలు మీరు అడిగే దానికి మీరు పొత్తులు లేకుండా పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో జగన్ గారు గెలుస్తారని చెప్తున్నారు. మరి షర్మిల గురించి ఏం చెప్తారు? ఏంటన్నా షర్మిల గురించి అయితే ఒకటి చెప్తాను బా. షర్మిల గురించి వాళ్ళిద్దరికి ఆస్తులు పంపకాలు, అవి పంపకాలు కుదురుకోవాలి. లేకపోతే ఇప్పుడు షర్మిల ఇదివరకు మరి 2014లో జగన్మోహన్ రెడ్డితో ఉన్న షర్మిలమ్మ 2019 నెగ్గినప్పుడు కాంగ్రెస్ పార్టీని నేను బతికించుకుంటా కొత్తను రాజన్న ఆశయాల్ని నేను నెరవేర్చుకుంటున్న షర్మిలమ్మ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు రావాలి? అప్పుడు దగ్గర షర్మిలమ్మకి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి గుర్తులేదా? అక్కడెక్కడో ఉండే నాది పుట్టిల్లా లేదా అత్తరిల్లు ఇంకోకి చెప్పుకునే వాళ్ళు, మరి అప్పుడు దాకా పార్టీ గుర్తులేదా? రాజశేఖర రెడ్డి గుర్తులేదా? ఇప్పుడు వచ్చి నేను చెయ్యనమ్మంటూ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ని బతికిస్తానని చెప్తే ఇక్కడ చెప్పండి. జనాలు ఉండాలి. అది జనాలు లేకుండా షర్మిల వస్తాయంటే, ఖార్గే కూడా వస్తాయంటే, లేకపోతే రాహుల్ గాంధీ వచ్చేది. జనం ఉన్నారు ఇక్కడ, జగన్కి జనం ఉన్నారు, ఇంకా అందులో నో డౌట్. ఎన్ని సీట్లు వస్తాయి జగన్కి? మామూలుగా మా ఉద్దేశం ప్రజలు చెప్పేది పోయినట్టు 170 గ్యారెంటీ అని మేము చెప్తాము. 175 అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 10 సీట్లు మాత్రమే వస్తాయి అంటున్నారు కదా? అడుగుతారు వాళ్ళ డౌట్ మనం క్లియర్ చేసుకోవచ్చు. మేము చెప్తాము, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు అడగొచ్చు. జగన్కి 15 వస్తే ప్రతిపక్షంలో కూర్చుంటాడు, లేదనుకో ప్రతిపక్షంలో కూడా